Studying 6th class. I am telling about వేదాల వివరణ. వేదం అనే పదం విత్ అనే ధాతువు నుంచి పుట్టింది. విత్ అంటే జ్ఞానం అనే అర్థం. అంతేకాదు ఈ వేదం మనుషులచే రాయబడింది కాదు. అందుకే వేదాలను అపౌష్యాలు అని అంటారు. వేదం సాక్షాత్తు భగవంతుడి నుండి మంత్రసిద్ధులైన మహర్షులు మానవులకి అందించారు. వేదం సాక్షాత్తు భగవంతుడి నిశ్వాసం అని చెబుతుంది. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం అనగా ఋక్ అంటే స్తోత్రం. 1028 సమూహాలుగా ఉంటాయి. వీటిని స్తోత్రాలు అని అంటారు. సకల దేవతలు స్తోత్రాలు ఈ ఋగ్వేదంలో ఉంటాయి. ఈ స్తోత్రాలు అన్ని చండోబద్ధంగా ఉంటాయి. సామాజికంగా ఎలా నడుచుకోవాలో ఈ వేదం నిర్దేశిస్తుంది. అందరూ కలిసి ఒకే రకమైన మనస్సుతో ఆలోచించుగాక, అందరికీ ఒకే లక్ష్యం ఉండుగాక, అందరూ ఆహ్లాదంగా జీవించుగాక అని ముగుస్తుంది. యంత్రాల తయారీ, ఓడలు తయారు చేసే పద్ధతి కాక వ్యాపారాల ధర్మాలు, విమానాల తయారీ, దూరవాణి మొదలగు అధ్యాయానికి శాస్త్ర జ్ఞానం కూడా ఈ ఋగ్వేదంలో కలదు. యజుర్వేదం, యజుస్ అనే పదం హెచ్ అనే ధాతువు నుంచి పుట్టింది. హెచ్ అంటే పూజించడం అనేది యజ్ఞానికి కావాల్సిన కర్మకాండం సూచిస్తుంది. స్తోత్రాలు, మంత్రాలు యజ్ఞానికి ఎలా ఉపయోగించుకోవాలో ఈ యజుర్వేదం నేర్పుతుంది. సామవేదం, ఈ వేదం పాటలు పాడినట్లుగా గానం చేయవచ్చు. అందుకే దీనిని గానవేదం అంటారు. సామం అనగా మనసుకి శాంతిని ఇవ్వడం. సా అన్న మాటకు పాపాలను నశింపజేసేది. ఋగ్వేదంలోని ఋక్కులకు ఈ సామవేదంలో మనోహరమైన సంగీతం కూర్చబడింది. ఈ సామవేదంలో మంత్రాలు దీర్ఘ స్వరాలతో గానం చేస్తారు. భారతీయ సంగీతంలోని సప్త స్వరాలకు మూలమైనది ఈ సామగానం. భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ వేదాలలో తాను సామవేదం అన్నాడు. అథర్వణ వేదం, అథర్వణుడు అనగా పురోహితుడు అని అర్థం. అథర్వణుడు అనే ముని వలన ఈ వేదంలోని మంత్రాలు లోకంలోని వారికి తెలిసినవి. కష్టాలు దూరం చేయడానికి, శత్రువుని జయించడానికి అవసరమైన మంత్రాలు, సృష్టికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. బ్రహ్మ విద్య, దైవ ప్రార్థన, బ్రహ్మచర్యం మొదలైనవి ఉన్నాయి. థ్యాంక్స్. చాలా బాగా చెప్పారమ్మా. వేదాలు